శ్రీమాత్రే నమః. నా పేరు కవిత. మేము ఎల్బీ నగర్‌లో ఉంటాము. నేను టైలరింగ్ జేస్తాను. బోటిక్ ఉంది ఇంట్లోనే షాప్ ఉంది. ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఉంటాయని గూడా నాకు తెలుసు గానీ, ఇట్లా జేయాలి అని నాకు తెలీదు మేడం. ఇంతకుముందయితే గీత జెప్పిందనమాట. వారాహి నవరాత్రులు ఇట్లా ఉంటాయి. ఇట్లా వారాహి నవరాత్రులు గూడా గుప్త నవరాత్రులని తెలుసు గానీ, చెయ్యాలని ఎప్పుడు అనుకోలేదు మేడం. గీత నల్గొండలో ఉంటది. మా కోడలు వాళ్ళ అక్క. ఆమె దుర్గా నవరాత్రులు చేసిందంట. అయితే బాగుంది. నాకు మంచిగా అనిపించిందని మా కోడలితో చెప్పిందంట. అయితే మనం గూడా చేద్దాం అత్తమ్మ అని మా కోడలంటే, సరే మనం గూడా చేద్దామనేసి అనుకోని మేము పేరు నమోదు జేసుకున్నాం మేడం. మాకైతే మంచిగా అనిపించింది. శ్యామల నవరాత్రులు ఉంటాయని తెలుసా అమ్మా? మొదటిసారి చేసుకుంటున్నారా మీరిది? అవును. అవును మేడం. ఉంటాయని గుప్త నవరాత్రులు, ఇట్లా వారాహి నవరాత్రులు, శ్యామలాదేవి నవరాత్రులు ఉంటాయి అని తెలుసు గానీ, ఇట్లా ఇంట్లల్లో చేసుకుంటారు అని తెలవదు మేడం. గుళ్ళల్లో అట్లా చేస్తారేమో అట్లా అనుకునేది. ఇంట్లో చేసుకుంటారని తెలీదు మేడం. శ్యామల నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? అంటే బావుంటది ఇట్లా అనేసి ఇట్లా వచ్చింది. అన్ని అన్ని నవరాత్రుల్లాగానే ఈ నవరాత్రులు గూడా దుర్గా నవరాత్రుల్లాగానే ఉంటుండొచ్చు ఇట్లా అనుకున్నాను. చేస్తే బావుంటది అని చేసినా మేడం. కానీ మీ వల్ల మేడం అంటే ఈ కాళీ వారాహి పీఠం తరపు నుంచి ఒక గురువుగారు మంత్రం ఇస్తారు. గురువుగారు చెప్తూ వాళ్ళు చేపిస్తే ఇంకా బావుంటది ఇట్లా అన్నట్టుగా చేసినా మేడం. గతంలో ఏమైనా నవరాత్రులు చేశారా అమ్మా? చేసి ఉంటే అప్పటి నవరాత్రులకి, ఇప్పటి నవరాత్రులకి ఏమైనా హ్మ్. తేడా గమనించారా? అయితే దుర్గా నవరాత్రులు చేస్తాను మేడం. అయితే ఇట్లా అఖండ జ్యోతి పెట్టి ఇట్లా గాదు మేడం. మామూలుగా పసుపు గౌరమ్మ చేసుకొని 9 రోజులు పొద్దున, సాయంత్రం దీపం పెట్టి నార్మల్‌గా పూజ చేసుకుంటా మేడం. కానీ ఇట్లా అఖండ జ్యోతి పెట్టడం అయితే ఇదే మొదటిసారి మేడం. పీఠం గురించి మీకెలా తెలుసమ్మా? పీఠం మీద గాని, గురువుగారి మీద గాని మీకు నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలున్నాయా? గీత చెప్పింది మేడం మా కోడలు. గీత చెప్పింది. తను దుర్గా నవరాత్రులు చేసిన అత్తయ్య బావుంది. తను మంచిగా అనిపించింది నాకని చెప్పింది. తన అనుభవాలు గూడా చెప్పిన వీడియో గూడా విన్నా నేను. మంచిగా అనిపించిందని జెప్పింది. అయితే నేను గూడా చేయాలనుకోని చేసినా మేడం. పీఠం మీద గాని, గురువుగారి మీద గాని నమ్మకం ఎలా వచ్చిందమ్మా? ఏమైనా సన్నివేశాలున్నాయా? నమ్మకం అంటే ఎంత సనాతన ధర్మంలోకి మనం గూడా వెళ్ళాలి అన్నట్టుగా తను చేసే సేవలు అవన్నీ గూడా తను మా గీత చెప్పింది నాకు. అట్లా నేను గూడా జేస్తాననుకున్నా. ఇందులోకొచ్చిన తర్వాత గూడా గురువుగారు మాట్లాడే పద్ధతి గాని, ఆయన వీడియోలన్నీ పెడుతున్నారు గదా! చూసాను. ఇంకా లీడర్స్ కూడా అంత సపోర్ట్ ఇచ్చి, అంత మాకు ఏ దానికైనా సపోర్ట్ జేసిర్రు. గురువుగారు గూడా మాకు మంచి జేయడానికే వాళ్ళు ఏది ఇట్లా పైసా ఆశించకుండా వాళ్ళు సేవ జేస్తున్నారు. అట్లా మన కోసమే గదా! అని చేద్దామన్నట్టుగా చేసినా మేడం. అట్లా నమ్మకం గూడా ఒచ్చింది గురువుగారి మీద. గురువుగారు మొదట శ్యామల నవరాత్రులు వీడియో పెట్టారు గదా! హ్మ్. ఎలా చేసుకోవాలి అని. అది హ్మ్. విన్నప్పుడు ఏంటి ఇన్ని చెప్తున్నారు. ఇన్ని హ్మ్. నియమాలతో నవరాత్రులు చేయడం అవసరమా అని అనుకున్నారమ్మా? అట్లా అనిపియలేదు మేడం. అంతా మంచిగా జెప్తున్నారు. అసలు ఒక్కొక్కటి ఇట్లా మన ముందటనే గూర్చొని మనకి చెప్తున్నట్టుగా అనిపించింది మేడం. ఒక గురువుగారితోనే మాట్లాడుతున్నట్టుగా అనిపిచ్చేది. గురువుగారి మాటలు ఏవి విన్నా గూడా అది మనకే జెప్తున్నట్టుగా, నాకే జెప్తున్నాడు ఒక్కటి ఇట్లా అన్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని నేను. అన్నీ జెప్పారు మంచిగా విని మీరు మా లీడర్ గూడా ఏదైనా అర్థం కాకపోతే అడిగి తెలుసుకొని అన్నీ చేసుకున్నాం మేడం. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఉంటే చెప్పండి. స్కూల్ సన్నివేశం అయితే నేను ఫస్ట్ రోజే అఖండ జ్యోతి వెలిగించే సమయంలోనే నాకు ఎంత షివరింగ్ లాగా వచ్చింది. చేతులు వణికినాయి దీపం పెట్టేటప్పుడు చేతులు వణికినాయి. పెట్టేటప్పుడు కొంచెం షివరింగ్ లాగా అనిపించింది నాకు. ఇంగా దీపం పెట్టి కూర్చొని ఇంకా అంతా అయిపోయినంక పూజ అంతా చేసినాం. చేసినాక జపం చేస్తున్నా నేను.
జపం చేస్తుంటే అసలు అమ్మవారు నాతో మాట్లాడుతున్నట్టుగా నేను ఫీల్ అయినాను నేను. ఇగ నాకంత నా బాధలన్నీ అమ్మవారికి చెప్పుకున్నట్టుగా నేనసలు నేను ఈ ఈ లోకంలో నేనిట్లా అందరితో పాటు ఉన్నట్టుగా నేను అనుకోలేదు. అసలు మా అమ్మనో, మాకు ఎవరితోటో నేనట్లా ఉన్నట్టుగా అమ్మవారుతోనే నేనున్నట్టుగా అనిపిచ్చి, తనకు నా బాధలన్నీ నేను చెప్తున్నానంట. తను వింటుంది. మంచిగా వింటూ నాకు ఓదార్చింది. తను అమ్మవారి ఫోటోలో నుంచి నీళ్ళ చుక్కగా ఆరింది. అసలు అది నేనెప్పటికీ మర్చిపోలే నేను. నేను బతుకున్నంత కాలం. దీనివల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందమ్మా? దాన్ని ఎలా అధిగమించగలిగారు? అంటే టైలరింగ్ చేస్తా అని చెప్పారు గదా! దానివల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఏం లేదు మేడం. నాకేమి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు కూడా పీఠంలో అసలు చెప్పండమ్మా. కన్నీళ్ళు ఆగట్లేదు. ఇప్పుడు గూడా అది గుర్తొచ్చినాయి. ఆ! అది అనుభవిస్తేనే తెలుస్తదమ్మా. ఆ! ఆ అవును. శక్తి అవును. అనేది. చాలా ఇంకా అనుభవించిన వాళ్ళకి ప్రసాదం పెట్టినప్పుడు గూడా అసలెప్పుడు పెట్టినా అసలేదో తగ్గినట్టు అనిపిచ్చేది. ఇట్లా గుర్తులు కనిపిచ్చేవి. ఇంగా అందరూ వాట్సాప్‌లో అందరు ఫోటోలు గిట్లా పెడుతున్నారు గానీ, నాకు పెట్టాలనిపించలేదు మేడం. అసలు అమ్మవారు మనకి తింటుంది అని మనం అనుభూతి చెందితే సరిపోతది. దిష్టి తగులుతదేమో అట్లా అనిపిచ్చేది. నేను ఇంట్లో గూడా ఒక్కొక్కసారి అనేది, ఒక్కొక్కసారి అనకపోయేది. కూర అక్కడక్కడ కూర, అన్నం బెడితే కూర అక్కడక్కడ కనిపిచ్చేది. ఇట్లా ఒక్కటే దగ్గర ఏస్తాం గదా మేడం. అన్నం బెట్టి నేను ఒక 2 కూరలు అట్లా జేస్తే 2 సైడ్ కూరలు పెట్టేది, ఒక పక్క పెరుగు పెట్టేది. ఇట్లా అక్కడక్కడ అనిపిచ్చేది కలిపినట్టుగా, ఇట్లా తిన్నట్టుగా. అదే. అసలు ఇంకా బెల్లమేసి ఒక గిన్నె వెండి గిన్నెలో నీళ్ళు పోసి బెల్లం పానకం చేసి పెట్టేది నేను. ఇట్లా కలపకుండా నేను 2 ముద్దలు అందులో ఏసేదన్నమాట కట్ జేసి. హ్మ్. అయితే ఆ నీళ్ళు యెల్లో కలర్ ఓసారి చూసినప్పుడు యెల్లో కలర్ అనిపిచ్చేది. ఈవినింగ్ కల్లా చూస్తే వైట్‌గుండేది నీళ్ళు. ఆ అదే. వాటర్‌లో నుంచి బెల్లం అయితే తీసుకున్నట్టుగా ఫీల్ అయ్యేది మేడం. అదే. ఆహారం అయితే రోజు తినేది. నేను రాగి గ్లాస్‌లో నీళ్ళు పోసి పెడితే నీళ్ళు ఇప్పుడు రోజు తగ్గేది నీళ్ళు. ఎప్పుడు గూడా దీపంలోనే నాకు కనిపించినట్టు అనిపిచ్చేది. నేను జపం చేసుకుంటున్నంత సేపు కూడా అమ్మవారు దీపంలో నుంచి ఇట్లా మాట్లాడుతున్నట్టే అనిపిచ్చేది. అది చాలా మీ అనుభవాలు చెప్తుంటే మాకు కూడా చాలా, చాలా హ్మ్. బాగా అనిపిస్తుంది. ఆ! అసలకు ఇప్పుడు అసలు చేస్తున్నంత సేపు నేను చాలా అమ్మవార్లో లీనమైపోయినా మేడం నేను. ఇంతకుముందు గూడా నేను చాలా పూజలు జేసినా. నేను వైభవ లక్ష్మి పూజ జేసినా. నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా నేను శ్రావణ మాసంలో. వైభవ లక్ష్మి పూజ చేస్తానెప్పుడు. అన్ని పూజలు ఎన్ని చేసేదాన్ని గానీ, నాకింత ఫీల్ రాలేదు మేడం ఎప్పుడు గూడా. అమ్మవారిని కూర్చోబెట్టి ఇట్లా ఆమెకు సేవలు చేస్తున్నట్టుగా ఇది జపంలో గూడా మహత్యం ఉంది మేడం. జపం చేస్తున్నంత సేపు అసలిగా నన్ను నేను మర్చిపోయేదాన్ని. అదిగా అనుభవిస్తేనే తెలుస్తది మేడం. అవును. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది హ్మ్. అసల హ్మ్. మాటల్లో నేనింకా చెప్పలేనిది. చెప్పలేకపోతున్నా నేనింకా. ఆ! మా పీఠంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాలు విన్నారు గదా మీరు? ఆ! అంటే వారాహి నవరాత్రులు చేసిన వాళ్ళే గాని, అవును. మిగతావి విన్ గాని హ్మ్. వీడియోస్ ఏమైనా విన్నారు గదా! వింటే విన్నా. దాని నుండి మీరు ఏం నేర్చుకోగలిగారమ్మా? అంటే చేస్తే బావుంటది. ఎవరికైనా మనకి న కొంత మంచి జరుగుతది. ఇట్లా అనిపిచ్చింది మేడం. మనకెంత పూజలు చేసుకుంటే మనకు మంచే జరుగుతది అనేది నేర్చుకున్నా మేడం. అమ్మా మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమంకి అడగలేదు గాని, మేడం. ఇతర ఖర్చులకు అడగలేదు. గాని ఏమైనా ఇవ్వమని అడిగారా? ఒక్క రూపాయి గూడా ఎవ్వరు తీసుకోలేదు. మా పూజ సామాను ఖర్చే అయింది మేడం. పూజ సామాను ఖర్చు ఇగ మేము అమ్మవారికి చేసుకునే నైవేద్యాలు అవన్నీ పెట్టినా అన్నీ మళ్ళీ మేమే తిన్నాం గదా! అసలు ఒక్క రూపాయి గూడా గురువుగారు గాని, ట్రస్ట్ గాని మేమేమి ఇవ్వలేదు మేడం. పీఠం నియమాలు గాని, పద్ధతులు గాని మీకెలా అనిపిచ్చాయమ్మా? చాలా బావున్నాయి మేడం. ఒక పద్ధతి ప్రకారంగా ఇట్లా జేయాలి అని చెప్పడం గాని, పద్ధతి చాలా నచ్చింది నాకు. ఒకరు హ్మ్. చెప్తుంటే, చేస్తుంటే ఇంకా ఇప్పుడు మా ఇంట్లో నేనే జేస్తుంటేనే పిల్లలందరూ వింటుంటారు గదా మేడం. ఇక గురువుగారు జెప్తుంటే, నేను జేస్తుంటే నేనేదో చిన్న పిల్లనయిపోయినట్టుగా అనిపిచ్చింది నాకసల. గురువుగారు జెప్తుంటే నాకు ఒక నాకు చెప్పేవాళ్ళు గూడా ఉండ్రు. నేను జెప్తుంటే చేయాలి, చేస్తున్నా అది వేరే అనిపిచ్చింది నాకు. గురువుగారి మాటలు వింటున్నట్టుగా నాకొక గురువుని ఇప్పటివరకు ఏ మంత్రాలు ఏం చదివినా నేను బుక్కులో చదువుతా ఉన్నా గూడా నాకెప్పుడు అంత ఫీల్ అనిపియకపోయేది. ఇప్పుడు బుక్కులో చదువు ఇట్లా ఏం చదవకపోయినా గూడా ఒక జపం చేసుకుంటున్నంతల్నే ఏదో ఇట్లా ఒక శక్తి ఏదో నా చుట్టూ తిరుగుతున్నట్టు, ఏదో శక్తి ఇట్లా ఉంటున్నట్లు అనిపిచ్చేది మేడం.
ఏదో అనుభూతి అయితే చెందినా నేనైతే. అదేంటో. ఇంట్లో గూడా అందరూ నాకు సహకరించిర్రు. ఇప్పుడు మా చిన్న బాబుతో సహా మా మనుమడు గూడా చాలా సహకరించిండు. అసలు పూజ గదిలోకి ఎళ్తుంటేనే వెనక నుంచి ఉరికొచ్చి మీద కూర్చునేవాడు. అసలు మేము చేసుకుంటున్నంత సేపు కూడా అసలు మంచిగా అందరూ సహకరించిర్రు మేడం. ఇట్లా అందరిది సపోర్ట్ ఉంటే గూడా మనం అన్నీ చేయగలుగుతామని గూడా అట్లా గాని చేయగలిగేది గూడా ఇప్పుడు అమ్మవారి కృప వల్లనే అందరం చేయగలిగినాం అనిపించింది మేడం. అందరూ దీక్ష చేసినట్టే చేసినారు అందరూ. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారమ్మా? బాగా హెల్ప్ చేసిర్రు ఏదైనా మాకి అర్థం కానివన్నీ చెప్పిర్రు మాకు. ఇట్లా మంచిగా సహకరించిర్రు. మన పీఠం అమ్మవారి ఫోటో. పీఠం అమ్మవారి, కాళీ కాళీవారాహి వారాహి అమ్మవారి. ఆ! అంతా అసల చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తది. ఇంకేదో తక్కువ అనిపిస్తది మేడం. చూస్తుంటే ఒకసారి వారాహి మాత కనిపిస్తది. ఒకసారేమో కాళికాదేవి కనిపిస్తా ఉంటది మొత్తం. ఒక్కొక్కసారేమో శ్యామలాదేవి కనిపిస్తది, లలితాదేవి కనిపిస్తది, ఒక్కొక్కసారి లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటది. అసలు, అసల మిరాకిల్ అనిపిస్తది ఆ ఫోటో ఎట్లా తయారు చేసిర్రో ఏమో గురువుగారు గాని, చాలా బావుంటది మేడం. ఆ ఫోటో ఒకటి తెచ్చుకోవాలని ఇంట్లో పెట్టుకుంటే ఇగ అన్ని దేవుళ్ళని పూజించినట్టే అనిపిస్తది నాకైతే. చూస్తా ఉంటే చూడాలనిపిస్తది. చాలా బావుంది మేడం. తీసుకుంటా గురువుగారు మేడం. మీ గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వడం గాని, మంత్రం ఇవ్వడంలో గాని మీకేమైనా హ్మ్. ఇబ్బందులొచ్చాయమ్మా? ఇబ్బందులేమైనా అసలేమి వచ్చాయమ్మా? ఆ పద్ధతి మీకెలా అనిపిచ్చింది? ఏమి ఇబ్బంది రాలేదు మేడం. పెట్టిర్రు గదా! గురువుగారు పెట్టిన మంత్రము ఉచ్చరించి చెప్పమని జెప్పిర్రు. చెప్పినాము. ఒకటి కొంచెం మిస్టేక్ ఉందని మళ్ళీ వాయిస్ మెసేజ్ బెట్టారు. అది సెట్ జేసి కరెక్ట్ జేసుకొని చేసుకున్నా మేడం. ఇప్పుడు ఆన్‌లైన్ ఇచ్చినా గూడా మంత్రానికి పవర్ ఉంది అనిపిచ్చింది. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు అసలు శక్తి ఎలా ఆ! వస్తుంది అని అనుకునే వారికి ఆ! మీ సమాధానం ఏంటమ్మా? ఆ! అట్లా అంటే అనుకుంటారు మీరు కూడా గానీ ఆన్‌లైన్‌లో గదా ఇచ్చింది. ఆ! అది వాళ్ళు ఆ శక్తి నమ్మకము. ఆ! చెప్పండి. అది మన నమ్మకం ఉండాలి మేడం. ఏదైనా ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా ఒక బుక్‌లో ఏదైనా శ్లోకం చదువుకున్న, ఒక మంత్రం చదివినా గూడా దాని మీద ఒక నమ్మకం అనేది ఉండాలి మనకి. గురువుగారి మీద నమ్మకం నాకుంది. శక్తిపీఠం మీద గూడా నమ్మకం ఉంది గాబట్టి, నేను నా నమ్మకంతోటే నేను చేసుకున్నాను. ఇట్లా ఇచ్చిన మంత్రం అట్లా అని ఏమనుకోలే. అట్లా ఆలోచన గూడా రాలేదసలు. మంత్రం మాకు ఉపదేశం జేయడమే మాకు ఎక్కువ ఒక వరం అనుకుంటున్నా నేనైతే. ఆ మంత్రాన్ని నేనెప్పుడు గూడా జపం చేసుకుంటానని మనసులో మొక్కుకున్నా నేను. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రానికి ఉన్న శక్తిని మీరు అనుభవిచ్చారా అమ్మా? ఆ! నాకు అనుభవిస్తూనే ఉన్నా నేను. అట్లనేమి ఉండదనుకుంటున్నా నేనైతే. ఆన్‌లైన్ అట్లేమి ఉండదేమో! ఒక గురువుగారి ఒక బోధన గురువుగారు వాళ్ళు ఇచ్చిన మంత్రాలకు శక్తి ఉంటదేమో అనిపిస్తుంది నాకు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు గదా మేడం! నేనెప్పుడన్నా మామూలుగా బుక్‌లలో జూసి ఏదైనా కానీ చాలా చదివినా నేను అవి అవి ఏవైనా చదివేది. నాకసలు ఇంత పవర్ అనిపియలే నాకు. గురువుగారు ఇప్పుడు ఈ మంత్రం ఎవరికీ చెప్పొద్దు. ఇది మనమే జూసుకోవాలి. మళ్ళీ చూసినాక నేను మళ్ళీ డిలీట్ జేసేసిన. మంత్రం మనకే జెప్పింది గాబట్టి, అది మనకు గురువుగారు మనకు ఉపదేశం జేసినట్టే ఫీలయినా నేను. నేనట్లనే అవుతా మేడం ఇంక. అది శక్తి ఉంది. గురువుగారు ఇచ్చిన మంత్రంకి శక్తి ఉంటదని నేను నమ్ముతున్నాను. ఆ! అది ఆన్‌లైన్‌లో ఇచ్చినా, ఆఫ్‌లైన్‌లో ఆ! ఇచ్చినా. ఎట్లా ఇచ్చినా ఒక గురువు వల్ల వచ్చిన మంత్రం గాబట్టి, శక్తి ఉంటదని నేను నమ్ముతున్నాను మేడం. గురువుగారు మీ జపం అయ్యాక మీకొచ్చిన అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు గదా! అవి ఎలా హ్మ్. ఉన్నాయమ్మా? వాటిలో మీకేమైనా ఆ! చెప్పుకోదగిన విశేషాలేమైనా ఆ! ఉన్నాయమ్మా? ఉన్నాయి మేడం. అస్సలు ఇట్లా ఎవరన్నా అడగంగానే ఆ గురువుగారికి చాలా ఓపికుంది. చాలా ఇట్లా ఏమంటారు మేడం? అది అట్లా చాలా ఉంది ఓపిక. అసలు ఇంతమంది అడిగే క్వెషన్‌లు వాళ్ళు పూజ చేసినామని మాకిట్లా అనిపిచ్చింది, అట్లా అనిపిచ్చిందని అనుభవాలు చెప్తూ ఉన్న అవి, ఇప్పుడే గురువుగారు మళ్ళా వాటికి సమాధానాలు చెప్తూనే ఉన్నారు. ఇట్లా వాళ్ళ వీడియో అయిపోగానే ఇట్లా వీడియో మళ్ళీ పెడుతూనే ఉన్నారు గదా మేడం! నేనవైతే రోజు వినేది నేను. చాలా వాళ్ళు వినేది మంచిగా చెప్తున్నారు. మీకు అనుభవాలు వచ్చి, ఆ అనుభవాల్లో బాగా నచ్చినవేంటమ్మా? వాటిలో కొన్ని చెప్తారామ్మా? నాకు బాగా నచ్చినయితే అమ్మవారు నాతో మాట్లాడింది. నేను ఆమెకి తను మాట్లాడింది. నా మాటలన్నీ విన్నది. అదొకటి.
ఎక్కువ నమ్మకం బాగా ఎప్పుడు మర్చిపోలేను. మళ్ళీ ఒక మెహందీ పెట్టినాం అమ్మవారికి మైదాకు పెట్టి అమ్మవారికి నేను మా అమ్మకెప్పుడు మైదాకు పెట్టలే నేను. నేను మా అమ్మకే పెడుతున్నట్టుగా నాకు కూతుర్లు లేరు మేడం నాకు. కూతురికి పెడుతున్నట్టు, మా అమ్మకు పెడుతున్నట్టు అట్లా ఫీల్ అవుతూ అట్లా పెట్టినా. పెట్టినాక మళ్ళీ అట్లా తుడిచిన తర్వాత ఎర్రగా గూడా అయింది మేడం. చేతికి ఎర్రగా గూడా అయింది. మనకి చేతులు పెట్టుకోంగానే ఎర్రగా అనిపించి మనం సంతోషపడతాం గదా! నాకు ఎర్రగయింది, ఎర్రగయిందని అమ్మవారి చెయ్యి గూడా అయింది. అదంతా చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి చెయ్యి గూడా ఎర్రగయింది. పండింది చెయ్యి. హ్మ్. ఆ రోజైతే చాలా అంటే చాలా హ్యాపీగున్నాం. మేము ఒక మెహందీ ఫంక్షన్ ఇట్లా పిల్లలకి చేస్తే ఎట్లా ఉంటదో అంత సంతోషం అనిపించింది మెహందీ పెట్టిన రోజు. ఆరో రోజు నైట్ మెహందీ అయింది. తెల్లారి ఏడవ రోజేమో అనుకుంటా మేడం. కూర్చున్నా నేను జపం చేసుకుంటున్న సమయంలో తలపై నుంచి ఒత్తినట్టుగా అనిపించింది నాకు. గట్టిగా ఏదో చేయితోటి ఇట్లా గట్టిగా ఒత్తినట్టు అనిపించింది. చాలా చిన్నగా అయిపోయినా నేనింగ. చిన్నగా అయిపోయినా గానీ వెయిట్ అయినా బాగా. చిన్నగానే అయినా లేవతుగా తర్వాత జపం అంతా అయిపోయినంక గూడా నాకు లేస్తుంటే లేవరాలేదు మేడం. నాకసలు ఇది ఎవరైనా చెప్తే నిజం అనుకుంటారో లేదో నాకు తెలవదు గానీ, అసలు లేవనీకి రాలేదు. ఆ రోజు మొత్తం తలనొప్పే ఉంది నాకు మొత్తం. ఇట్లా తిన్నట్టు అనిపించింది నాకు. ఆ రోజు మొత్తం నేను బరువు బరువు అనిపించినా నా తలనొప్పి ఉంది. ఆ రోజంతా తలనొప్పే ఉంది. మళ్ళీ నైట్ పడుకొని మళ్ళీ మరుసటి రోజు వరకు ఆ రోజంతా ఉంది తలనొప్పి. స్పెక్ట్స్ తెచ్చుకుంటా. స్పెట్స్ పెట్టుకున్నా. ఆ రోజు మరి ఎందుకో ఒత్తినట్టు అయినట్టు అనిపించింది. నాకట్లా అనిపించింది. ఒక్కరోజే అనిపించింది మేడం. ఇంకా నేను ఆ! అయితే కాళ్ళ నొప్పులున్నాయి. హలో! నేను కింద మేడం. అమ్మ మీ దగ్గరేనా డిస్టర్బెన్స్ వస్తుంది? మీకు మంత్రదీక్షకి ముందు గాని, మంత్రదీక్షలో గాని వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయమ్మా? అంటే నవరాత్రులు చేయడం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవడం అలాంటివేమైనా ఉన్నాయా? అట్లా లేవు మేడం. అస్సలే అట్లా లేవు. అనుకున్నాను. చేయడం పూర్తయినంక గూడా నిన్న గూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేను కంప్లీట్ జేసినా అని. నవరాత్రుల దీక్ష నేను మొదటిసారి శ్యామల అమ్మవారి నవరాత్రులు జేసిన. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ జేసినా అని నిన్న చాలా హ్యాపీగా ఉన్నా నేను. జప ఇంకా సాధన మొదలుపెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేసేవారమ్మా? చివరి రోజు ఎంతసేపు జపం చేయగలిగారు? రోజు ఒకటే టైము చేసినా మేడం. నాకింకా అన్ని పనులు గూడా ఉంటాయి గదా! ఇంగా ఇంగా ఫస్ట్ 20 మినిట్స్ అట్లా జేసేదాన్ని. తర్వాత హాఫ్ ఎన్ అవర్ జేసిన. ఇప్పుడింకా హాఫ్ అన్ అవరే జేస్తున్నాను. ఇప్పుడు ఇంకా పెంచుకుంటూ ఎక్కువ టైం తీసుకుందామని అనుకుంటున్నా మేడం. హుహు. మీరు జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది? కొందరికి జప సాధన మొదలుపెట్టగానే ఇంట్లో ఇబ్బందులు గానీ, ఆరోగ్యం బాగాలేకపోవడం గానీ, ఆ! అలాంటివి వచ్చి ఉంటే ఆ సమయంలో మీ ఉద్దేశ్యం ఏంటమ్మా? గురువుగారు మంచివారు ఆ! కాదు. ఆ! అందుకే అలా లేదు. ఆ సమయంలో అలా జరిగింది ఆ! అని ఏమైనా అనుకున్నారా? లేక మధ్యలో వదిలేసేద్దామని అనుకున్నారా? లేదు. లేదు. అట్లా అనుకునే వాళ్ళు ఎవరైనా అట్లా అనుకుంటే గూడా అట్లా అనుకోవడం తప్పు మేడం. అట్లా అనుకోవద్దసలు. ఎవరివి కర్మలు వాళ్ళు అనుభవించాలి గానీ, ఎవరైనా గురువుగారు మనకు మంచి జరగాలని ఒక మంత్రం ఇచ్చి, మనకి నవరాత్రులు చేయించి, మనకింత సేవ చేస్తున్నప్పుడు మనం ఎవరిని గూడా అట్లా అనగూడదు. ఎవరికన్నా ఏదన్నా అయితే మాకైతే ఏవి జరగలేదు. ఏ పరీక్షలు గూడా అమ్మవారు మాకేం పెట్టలేదు. అన్నీ సాఫీగా జరిగిపోయినాయి. 9 డేస్ అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది. మాకు రోజొక పండగలాగానే అనిపించింది. ఉగాది పండగ, దీపావళి పండగలు రోజొక పండగలాగానే అనిపించేది. రోజు పేడతో సాన్పు జల్లేది బయట. అసలు మాకు తెచ్చి దొరకకపోయినా హైదరాబాద్ అయినా గూడా ప్రతిరోజు పండగ ఫీలింగే మాకు. ఇంగ ఈవినింగ్ కాంగానే మధ్యాహ్నం వంటలు, అన్నము, కూరలు చేసి పెట్టేదాన్ని. నైట్ అయితే స్వీట్స్ చేసి పెట్టేది. రోజు 2, 3 రకాల అమ్మవారికి మంచిగా చేసి పెట్టేది. రోజు పండగనే అనిపించింది నాకైతే. ఏ పరీక్షలు గూడా పెట్టలే అమ్మవారు మంచిగా చేయించుకున్నా. చాలా హ్యాపీగా. జప సాధన చేసేటప్పుడు మీకేమైనా ఇబ్బందులు వస్తే అవి ఎలా అధిగమించగలిగారమ్మా? నాకేమి ఇబ్బంది రాలేదు మేడం. చేసినా బయట చప్పుడ్లు అవి ఇవి కాసేపు వినిపించేది. చేస్తుంటే ఏమనిపియకపోయేది. ఇంక నాకున్నయి గూడా అన్నీ నేను మొదటి రోజే అమ్మవారికి చెప్పుకుంటున్న ఫీలింగ్ నాకవన్నీ వచ్చేసినాయి గాబట్టి, ఇగ నేను అమ్మవారికి అన్నీ చెప్పేసినా గదా! ఇగ నీకు అమ్మవారు అన్నీ చూసుకుంటదన్న అందులోనే ఉన్నా నేనింకా. ఇప్పుడింక నాకింక ఏది చేస్తున్నంత సేపు గూడా చేస్తాను. ఇంగ అమ్మవారు నాకప్పుడు దీపం ఉండేది. ఆ దీపంలోనే చూసుకునేదాన్నిగ. దీపం నాకు ఇగ కళ్ళు మూసుకున్నా అంటే ఆ వెలుగే కనిపిచ్చేది.
ఒక్కొక్కసారి గ్రీన్ కలర్ కనిపించేది. ఒకసారి ఇట్లా వెలుగు గోల్డ్ కలర్ లెక్క ఇట్లా మంటల్లాగా కనిపించేది. అట్లా అనిపించేది కళ్ళ ముందు. కానీ ఎప్పుడు గూడా నాకు ఇది చెయ్యొద్దు అట్లా అని అనిపియకపోయేది. మీకు నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమైనా చాలా లోటనిపించిందా? లేదు మేడం. చాలా సంతృప్తిగా చేసుకున్నా నేను. చాలా అంటే చాలా ఎప్పుడు గూడా నాకిప్పుడు 50 ఇయర్స్ ఉన్నాయి నాకు. ఇప్పటి వరకి గూడా నేను ఎన్నో పూజలు చేసినా గానీ ఎప్పుడు ఇంత సాటిస్ఫాక్షన్‌గా లేను నేను. ఈ నవరాత్రులు నాకు చాలా సంతృప్తినిచ్చినాయి మేడం. గురువుగారికి గూడా చాలా ధన్యవాదాలు. మాకింత చేపిచ్చి, మాకింత హెల్ప్ జేసి, మాకు లైఫ్ లాంగ్ గూడా ఒక మంత్రం చేసుకోమని గూడా ఇచ్చిర్రు. చాలా సంతోషంగా ఉన్నా మేడం నేను. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా మంచి సేవలు జేస్తున్నారు గురువుగారు. ఇంకా ఇంకా ఎంతమందురో నాకైతే తెలవదు గానీ, రేపు రేపు ఇట్లనే గ్రూపులుగా ఇప్పుడిట్లా నవరాత్రులు చేసేవాళ్ళు గూడా చాలా మంది సాధకులు గూడా అవుతారు. ఒక వేలలో, లక్షల్లో మంది గూడా గురువుగారి వెనకాల ఉంటారు అని నాకు నమ్మకం ఉంది మేడం. అట్లా అనిపిస్తుంది నాకు. ఇట్లా పెద్దగా ఇప్పుడు గురువుగారు చాలా ఒక పెద్ద గురువుగా మారతారు. అందరికి తెలిసే ఇప్పుడు కొంతమందికే తెలిసేమో. చాలా మందికి ఒక దేశమంతటా అందరికీ తెలిసే గురువులాగా మారతాడని నమ్మకం ఉంది మేడం. అంత సేవ అట్లా ఇప్పుడు ఏదిది ఆశించకుండా చేస్తున్నారు గదా! గురువుగారు. ఫ్యూచర్‌లో అంత మంచిగా చేస్తారు అనేది అట్లా మేమెప్పుడు ముందు వరుసలో మేముంటాము. తర్వాత అందరూ వస్తా ఉంటారు గదా మేడం. తర్వాత అందరూ అవును. అవును. చాలా మందొస్తారు. ఒక కోట్ల మందొస్తారు. ఆ ముందులో వరుసలలో మేముంటాము అన్నది నాకనిపిస్తుంది. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా మార్పులొచ్చాయమ్మా? ఉంటే చెప్పండమ్మా. నేనైతే శారీరకంగా అయినా, మానసికంగా అయినా నేను స్ట్రాంగ్‌గానే అయినా మేడం నేను. మోకాళ్ళ నొప్పులు అవి ఉండేది. కూర్చోరాకపోయేది అసలు. కింద కూర్చోవద్దని చెప్పిర్రు డాక్టరు. అయినా గూడా కింద కూర్చొనే జేయాలి. ఇట్లా దర్భచాప మీద ఇట్లా కూర్చొని జేయాలని జెప్పిర్రు. నేను చేయగలుగుతానో లేనో అని ఫస్ట్ అనుకునేదాన్ని. అసలు చేస్తున్నంత సేపు నా కాళ్ళ నొప్పులు ఎక్కడ పోయినాయేమో అసలు ఎంతసేపయినా కూర్చోగలిగినా నేను. పూజ చేసినంత సేపు, జపం చేసినంత సేపు కూడా నేనెంత కూర్చున్నా మళ్ళీ తర్వాత గూడా కాళ్ళ నొప్పులు ఇప్పుడు గూడా తగ్గినాయి నాకసలు. కాళ్ళ నొప్పులు తగ్గినాయి. మానసికంగా అయితే నేను స్ట్రాంగ్‌గానే ఉన్నా నేను. టైలరింగ్ ఉంది. నాకిప్పుడు పెళ్ళిళ్ళ సీజను. ఆ పని జేసుకుంటూ, ఈ పని జేసుకుంటూ నాకు ఓపిక అమ్మవారు చాలా ఓపికనిచ్చింది నాకు. అమ్మ ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువుగారి గురించి గాని మీ అభిప్రాయం గతంలో ఎలా ఉందమ్మా? ఇప్పుడు మీరేం నేర్చుకున్నారు? అంటే మనకి గతంలో గురువుగారి గురించి మీకేం తెలీదన్నారు కదా! ఇప్పుడు అవును. తెలిసిందన్నారు గదా! దీంట్లో మీకు ఆ! ఎలా అనిపించిందమ్మా? గతంలో ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? అంటే నాకిప్పటి వరకు ఏ గురువు గారు నాకెవ్వరు లేరు. నాకంతట నేను బుక్‌లలో చదివిన దాన్ని, ఎవరైనా చెప్పిందే వినేదాన్ని, చేసేదాన్ని. ఇప్పుడైతే నాకొక మంచి గురువు దొరికిర్రు. ఇంకా గురువు గారి ద్వారా ఇంకా నేనొక సనాతన ధర్మంలోకి నేనే గూడా వెళ్ళాలనుకుంటున్నా. ఆహ్, ఒక 10 మందికి సేవ చేసే కార్యక్రమంలో గురువుగారు పాల్గొని ఇంత సేవ చేస్తున్నారు గదా! అందులో కొంత భాగం పంచుకోవాలని అనుకుంటున్నాను మేడం నేను గూడా. బాగుంది. మీరు 20 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నానని జెప్పారు గదా! హ్మ్. హ్మ్. మీకు అప్పుడు దేవతా దర్శనాలేమైనా అయ్యాయమ్మా? ఇప్పుడు అసలు పీఠం పూజ ద్వారా జే స్వతహా చేసుకున్నప్పుడు ఇప్పుడు అయ్యాయని జెప్పారు గదా! ఆ! అప్పుడేమన్నా అయ్యాయమ్మా మీకు దర్శనాలు? దర్శనాలంటే ఇప్పుడు ఇట్లుంటది అనేది నాకు తెలవదు. పూజ చేసుకోవాలి. ఇట్లా కథ ఉంటాయి. రథ కథలు అవన్నీ చదవడము, పూజ చేయడము. ఇంగా నలుగురికి పిలిసి పసుపు బొట్టియాలి. ఈ హడావిడిలోనే సరిపోయేది నాకు. పూజ రోజంతా ఫాస్టింగ్ ఉండి, మళ్ళీ సాయంత్రం కాంగానే అట్లా పూజ చేయాలి. అందరిని పిలవాలి, పసుపు బొట్టియాలి. అందులోనే అయిపోయేది. ఇట్లా కూర్చొని ఇట్లా జపం చేసుకొని, ఇట్లా అమ్మవారు కనిపిస్తది. ఇట్లా ఆలోచన అసలు లేకుండే మేడం నాకసలు. నేనిన్ని రోజులు ఇన్నేళ్ల నుంచి చేసిన పూజ కన్నా ఇప్పుడు ఈ 9 రోజుల చేసిన పూజలో ఎంతో దేవతని నేను చూషినా అన్న సంతృప్తి నాకిప్పుడు కలిగింది మేడం. అఖండ దీపారాధన ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టుకున్నారమ్మా? ఇదే మొదటిసారా? పెట్టుకోలే. ఆ! అంటే పెట్టుకోలేదు అఖండ మేడం. దీపారాధన అంటే మీకేమైనా భయం వేసిందా?
మీరు మస్తు భయపడిన అనిపిచ్చేది. అయితే సన్నివేశాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. అయితే మాకు నోముంది. దీపావళి రోజు చేసుకుంటాం గదా! నోము. నోముకి 24 అవర్స్ ఉండాలన్నమాట దీపం. ఈరోజు పెడితే రేపటి వరకు మన నోము ఎత్తుకునే వరకు ఉండాలి దీపం. అఖండ జ్యోతి అంటే మేము అట్లా 24 అవర్స్ అట్లా పెడతాము. అట్లా 2, 3 రోజులు ఉంటది ఆ దీపం. అట్లా 3 రోజులుంటది. అట్లా తెలుసు గానీ, ఇట్లా 9 రోజులు పెడితే ఇట్లా ఉంటది అనేది నాకు తెలవదు. అయితే ఫస్ట్ ఒత్తులు కొనుక్కొచ్చిన ఒత్తులేసినప్పుడు దన్ 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 చప్పుడు రావడము, ఇట్లా పెద్దగా మండడం అట్లా అయ్యేది మేడం ఫస్టు. అయితే మళ్ళీ తర్వాత నేనే గట్టిగా చేసి ఒక ఒత్తి పొడువుగా చేసేసి గట్టిగా చేసి ఏసిన. అసలిగ మంచిగా దానంతట దానే అసలెప్పుడు కదిలియకనే పోయేదిగ. 9 రోజులు ఇగ అదే ఒత్తి ఆ ఫస్ట్ ఉన్న ఒత్తిని అది కాలిపోయేదాకా అట్నే పక్కకు అందులోనే ఆ ఒత్తితో పాటు ఈ ఒత్తి గూడా ఏసి పెట్టినా. అది పోయిన తర్వాత ఒకటే ఒత్తితోటే మొత్తం పూజ మొత్తం కంప్లీట్ అయింది. అసలు భయం గూడా అనిపియకపోయేది. ఒకటి 2 రోజులు అనిపిచ్చింది. ఆ ఒత్తి ఉన్నంత సేపు అనిపిచ్చింది. తర్వాత అసలుగా మేము ఒకరోజు ఒక ఫంక్షన్ గూడా ఎళ్ళినాము. వచ్చేవారికి గూడా మేము ఒక 5, 6 గంటల సేపు లేము. ఇట్లా పెట్టిపోయినాం అట్లా మంచిగా ఉంది. నిండా రోజు నూనె పోసేది. రోజు పొద్దున్న టైంలో రోజు నిండా నూనె పోసి పెట్టేది. అట్లనే ఉండేదిగ. చూస్తుంటేనైతే అమ్మవారు ఇట్లా శంకు రూపంగా వెలిగేది. ఒక శంకు ఆకారంగా వెలిగేది. రోజు ఒకటే తిరుగుండేది ఎప్పుడు. భయమైతే ఏమి అనిపియలేదు మేడం. హ్మ్. శ్యామల నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి హ్మ్. అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయమ్మా? ఆనందపడ్డ హ్మ్. సన్నివేశాలు గాని ఆ! ఏమైనా ఉంటే చెప్పమ్మా? ఆ! ఉంది. ఉంది. అయితే నేను అసలు పెట్టేటప్పుడు బాగా షివరింగొచ్చింది నాకసలు ఇట్లా పెడుతుంటే. అమ్మవారు వచ్చి ఆ దీపంలో కూర్చోమ్మా అని చెప్పి ఆహ్వానించి కూర్చోబెట్టి చేసేటప్పుడు ఇగ అమ్మవారు దీపంలోనే ఉంటది అన్న గురువుగారు గూడా చెప్పిర్రు గదా! దీపంలోనే ఉంటది. ఇట్లా అమ్మవారొచ్చి కూర్చుంటారు అని. అట్లా అసలు ఆ దీపాన్ని చూసినప్పుడల్లా అమ్మవారు చూసిన ఫోటోని చూసేది. అమ్మవారి ఆ ఫోటో దీపంది గూడా వెలుగు గూడా ఫోటోకి ఇట్లా తలిగి ఇట్లా షైనింగ్ ఇట్లా వచ్చేది అమ్మవారి ఫోటో. అసలు హ్యాపీగా అనిపిచ్చేది. అదే మీరు సొంతంగా నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేయగలిగేవారమ్మా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులొస్తూ ఆ! ఉంటాయి గదా! భయపెడుతూ అవును. కొన్ని జరుగుతూ ఉంటాయి గదా! అలాంటి అవును. విషయంలో మీరు నవరాత్రులు చేసేవారా అమ్మా? అంటే చెయ్యాలి అని అనుకుంటే చేసేదాన్ని. కాకపోతే ఇంత సంతృప్తిగా చేసేదాన్నో లేదో. గురువుగారి ప్రోద్బలం వల్ల, మాకు లీడర్ సపోర్ట్ వల్ల మేమింత చేస్తున్నాము. అదే మాకెవరు సపోర్ట్ లేకపోతే ఎట్లా చేసేదాన్నో మరి. నార్మల్‌గా పూజ చేసుకుంటుంటాం గదా! నవరాత్రుల పూజ అట్లనే చేసుకుందునేమో నేను. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం జేసేదానికి మీరు తేడా ఏమైనా గమనించారమ్మా? అవును. మీకేమన్నా ఆ! అర్థమైందా? తెలిస్తే చెప్పండమ్మా. ఆ! అర్థమైంది మేడం నాకు. నార్మల్‌గా నేను ఎన్నో పుస్తకాలలో చదివిన మంత్రాలు ఇది చేస్తే మంచిది, అది చేస్తే చాలా మంత్రాలు ఇట్లా ఈ ఏ పూజలకి, ఏ దేవుళ్ళకి ఆ మంత్రాలుంటాయి గదా మేడం! అవన్నీ గూడా నేను సొంతంగా జేసుకున్నా నేను చాలా వరకి. కాకపోతే ఇప్పుడు గురువుగారు ఇచ్చిన మంత్రంకి ఎక్కువ పవరుందని అనిపిస్తుంది మేడం. అంటే గురువుగారు ఇచ్చి పీఠం నుంచి ఇచ్చిన మంత్రం గాబట్టో ఏమో గాని చాలా మహిమ ఉంది అనిపిస్తుంది నాకు. అంటే ఒక మనసులో ఒక సంతోషం ఉంటుంది. ఇట్లా చేసినప్పుడు ఏదో చేయాలంటే చేయాలి అట్లా గాకుండా చేస్తున్నంత సేపు ఒక హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది. అమ్మవారికి గోరింటాకు పెట్టడంలో మీకేమైనా అనుభవాలున్నాయమ్మా? నాకు చాలా సంతోషంగా అనిపిచ్చింది పెట్టేటప్పుడు. చాలా అంటే చాలా ఒక ఇంట్లో ఒక మెహందీ ఫంక్షన్ అని ఇప్పుడు చేస్తున్నారు గదా! ఒకామె అట్లా అనిపిచ్చింది ఆ రోజు గోరింటాకు తెంపుకొచ్చి రుబ్బి ఇంకా అమ్మవారికి పెట్టడం. మళ్ళీ మేము పెట్టుకోవడం. యాహ్! మళ్ళీ మేమంతా మళ్ళీ మా కోడన్లు గాని, నేను గాని అందరం మళ్ళా మా భర్తలతో పెట్టించుకున్నాం ఆ రోజు. అదైతే మేము మర్చిపోలేమింక. మాకు పెళ్ళిళ్ళప్పుడు మాకవన్నీ దెలవదు. ఇప్పుడు మెహందీ ఫంక్షన్ అంటుర్రు గానీ, ఇప్పుడు అప్పుడేం లెవ్వు గదా మేడం అవునమ్మా. అప్పుడిది ఆయనతో పెట్టించుకున్నా. మా కోడళ్ళకి గూడా మా కొడుకులతో పెట్టించిన నేను మెహందీ. నేను గూడా అట్లే పెట్టించుకున్నా. అసలు ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాం. మా ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? సువాసన గూడా చాలా బాగా జరిగింది. అయితే ముందు రోజు 9వ రోజు సారె పెట్టడం గానీ, అవన్నీ గూడా ఇంట్లో ఒక పెళ్లిలో చేసినట్టే అనిపిచ్చింది. అంత పూజ చేసుకున్నాంక అంత అమ్మవారికి సారె ఇవ్వడం అంతా గూడా. ఇంకా ఉద్వాసన చేసేటప్పుడు అయితే పంపించేటప్పుడు నేను నివాళీలు పట్టుకొని ఇంట్లో నుంచి నేను ముందొస్తున్నా. నా ఎనక నుంచి మా వాళ్ళందరూ వస్తుర్రు. అందరూ లేసి అందరూ స్నానాలు జేసిర్రు.
అందరూ నాకు సహకరించిర్రు ఆ రోజు కూడా. అసలు తీసుకొని ఎళ్తుంటే అసలు నాకు తెలవకుండానే నాకసలు కళ్ళకి నీళ్ళొచ్చినియి. అసలు నేను కదలలేకపోతున్నా నేనసలు. నా మీద ఏదో ఉన్నట్టుగా ఇట్లా నేనసలు నడవలేకపోతున్నా. అట్లే బలవంతంగా బయటకు పోయినా, బయటకు పోయినంక "వెళ్ళిరా అమ్మ, వెళ్ళిరా అమ్మ" అని ఇగ 3 సార్లు అనుకోని మనసులోనే ఇంగ మంచిగా మమ్మల్ని చూడని చెప్పి మాట్లాడి, ఇంగా ఇంగ బయట కాసేపు నిల్చొని అందరం బయటనే ఉన్నాం. కాసేపు ఒక 10 మినిట్స్ అట్లా అందరం బయటనే ఉన్నాం. ఒక పక్కన నిల్చున్నాం. ఇగ మళ్ళా మేము అమ్మవారు అప్పటికి ఎళ్ళిపోకపోతే మళ్ళా మేము అడ్డమైతామేమో అన్నట్టుగా మేము ఎదురొస్తున్నాం అన్నట్టుగా బయటనే కాసేపున్నాము. అమ్మవారిని పంపించినాం అనుకున్న భావన చేసుకొని మళ్ళీ ఇంట్లోకొచ్చినాము. ఇగ మాకిగ అన్ని మళ్ళా పూజ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఎవరం నిద్రపోలేదింక మేము. అన్నీ మాట్లాడుకుంటా హ్యాపీగా కాసేపు కూర్చున్నాము మంచిగా. కానీ నాకు పంపిస్తున్నప్పుడు మటికి నాకు చాలా బాగా అనిపించింది. ఈ రోజు నుంచి ఇగ చెయ్యం గదా! రోజు ఈ 9 రోజులు గూడా మంచిగా ఒక పండగ వాతావరణం మంచిగా అనిపించింది. పండగ చేసుకున్నాం మనం. ఈ పండగ వాతావరణం ఇంక ఉండదు గదా! ఈ రోజు నుంచి ఇగ అమ్మవారిని పంపిస్తున్నాం గదా! అని ఇగ మన అమ్మని బయటికి పంపిస్తే ఎట్లా బాధ అనిపిస్తదో, ఇగ ఒక అంత నాకిగ నాకెవరన్నా ఒక రోజొచ్చి పోతేనే చుట్టాలొచ్చి పోతేనే ఆళ్ళు పోతుంటే ఏడుస్తా నేను. అలాంటిది అమ్మవారిని పంపిస్తున్నా అన్న భావనొస్తే నాకసలు మస్తు బాధనిపిస్తది. ఇప్పుడు గూడా నాకెప్పుడు ఇట్లా పంపించినాం గదా! పూజ చేసుకొని అట్లా అనిపించి బాధనిపిస్తుంది. కానీ పంపియాలి గదా! అన్నట్టుగా పంపియడమే గానీ, ఇంగ పంపించినామని మనం భావన చేసుకున్నా గూడా అమ్మవారు మనతోటే ఉందని నేను అనుకుంటున్నా మేడం. అమ్మవారికి సారే ఇవ్వాలి అని గురువుగారు చెప్పారు గదమ్మా! హ్మ్. హ్మ్. మీకెలా అనిపించింది? ఇలా గూడా ఇస్తారా? మేమెప్పుడు ఇవ్వలేదే, ఎప్పుడు వినలేదే అని అనిపించిందమ్మా మీకు? అంటే నేను వైభవలక్ష్మి పూజ చేస్తే గూడా నేను పెడతా మేడం. ఇవన్నీ పెడతాను. అవన్నీ పెడతాను అందులో. సేముంటాయి. అన్నీ చీర, గాజులు, బొట్టు ఇవన్నీ ఇస్తా మేడం. కాకపోతే అందులో నిమ్మకాయలు ఇప్పుడు నిమ్మకాయలు అవన్నీ గూడా ఎక్స్‌ట్రా ఉన్నాయి మేడం. అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు గదా! అది హ్మ్. మీకెలా అనిపించిందమ్మా? ఆ! దిష్టి తీసేదైతే కొత్తగానే ఉంది. అయితే నేను ఆ రోజు గూడా అనుకున్నాననమాట. ఇన్ని సార్లు నేను పూజ చేసేది గదా! అమ్మవారికి నేనెప్పుడు దిష్టి తీయలేదసలు. ఇట్లా తీయాల్నా అని నాకు కొత్త విషయం ఒకటి తెలిసింది మేడం. పూజ చేస్తే గూడా దేవుళ్ళకి దిష్టి తీయాలనేది ఒక కొత్త విషయం తెలిసింది నాకైతే. అయితే అన్నీ తీసిన తర్వాత మళ్ళీ మీరు చెప్పినవన్నీ గురువుగారు చెప్పిన తీరుగా అన్నీ ఇప్పుడు తీసిన తర్వాత గూడా మళ్ళీ నీళ్లు పోసి ఇట్లా ఇంట్లో మా పద్ధతిలో మేము మా పిల్లలకి గాని, మాకు దిష్టి తగిలితే ఎట్లా తీస్తామో, ఇట్లా పసుపు, ఉప్పు తిప్పేసి నీళ్ళల్లో ఏసి అందులో క్లాత్ కాసి ఏస్తామనమాట. కుండ దిష్టి అంటారది. ఇట్లా ఏస్తే గూడా నీళ్లు మొత్తం పోయినాయి మేడం లోపలికి. బాగా అమ్మవారికి దిష్టి తగిలింది అని అనిపించింది. మామూలుగా ఉట్టిగా గుమ్మడికాయ అవన్నీ తిప్పేసింది మనకి ఉందో లేదో మనకర్థం గాదు. ఇట్లా తీసింది మనకి చూసి రుజువులా అనిపించిందనమాట. చాలా బాగా అనిపించింది. కానీ దిష్టి తీసే పద్ధతినైతే నేను కొత్తగా నేర్చుకున్నాను ఇంకా ఇందులో. ఇంకా అమ్మవారికి గూడా దిష్టి తగులుతదా అని అట్లా అనిపించింది మేడం. అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకెలా అనిపించిందమ్మా? చాలా బాధ అనిపించింది. అసలు అమ్మవారు మాతోటే ఉంటే బావుండును. ఇప్పుడు ఇన్ని రోజు పండగ వాతావరణం ఉంది. ఇట్లనే రోజు ఇట్లనే ఉంటే బావుండు అని అనిపించింది. ఇక మనం చేసేది నవరాత్రి పూజ గాబట్టి, పంపియాలి గాబట్టి పంపించినాం గానీ, పంపించిన రోజు చాలా బాధ అనిపించింది. చేసినాము, కంప్లీట్ చేసినామన్న సంతృప్తి ఉంది. అమ్మవారికి పంపించినామని బాధ గూడా ఉంది మేడం. గురువుగారు పిల్లల్ని ఎలా పెంచాలి అని కొన్ని మాటలు చెప్పారు. అది హ్మ్. మీకు ఎలా అనిపించిందమ్మా? అంటే మనకి పెట్టారు గదా వీడియో. ఆ వీడియో విన్నారు గదా! అవునవునవును. లాస్ట్‌లో అవును మేడం విన్నాను. ఆ! అది మీకెలా అనిపించిందమ్మా? అవును. చాలా బాగా జెప్పిర్రు. చాలా బాగా జెప్పిర్రు మేడం. ఇంక మా పిల్లలు గూడా మంచిగానే ఇప్పుడు పెద్దగయ్యిర్రు. ఇద్దరు పెళ్ళిళ్ళు గూడా అయినయి. ఇప్పుడైతే మనం చెప్పినట్టు వింటున్నారు. మంచిగానే ఉన్నారు మేడం పిల్లలు గూడా. ఇలా గురువుగారు చెప్పినట్టు పద్ధతిలోనే అందరూ గూడా పెంచి ఆ పిల్లలని మంచి పద్ధతిలో అట్లనే పెంచి అందరూ గూడా ప్రయోజకులవ్వాలని అని చెప్పిన విషయాలన్నీ గూడా చాలా బాగా జెప్పిర్రు. అట్లనే పెంచాలి మేడం పిల్లల్ని. గురువుగారు మంత్రదీక్ష గురించి గాని, అన్న సంతర్పణ గురించి గాని, ఇచ్చే మంత్ర దీక్ష గురించి గాని, అన్న సంతర్పణ గురించి గాని, వారి ఉద్దేశ్యం చెప్పారు గదా! దాని హ్మ్. గురించి మీరేమైనా చెప్తారమ్మా?
చాలా బాగా జెప్పిర్రు. మంత్ర దీక్ష అంటే అందరికీ మంత్రం ఇచ్చి ఇప్పుడు ఇట్లా అందరికీ గూడా ఒక మనం ఏది ఆశించకుండా అందరూ బాగుపడాలి. అదంతా మన సనాతన ధర్మం ని పైకి తీసుకురావాలి. ఇప్పుడు అన్ని మతాలోళ్ళు అందరూ ఇట్లా వస్తుర్రు గదా! అందరూ కన్వర్ట్ అవ్వడం అట్లా అవుతున్నారు. కానీ ఇప్పుడు ఇది మన హిందూ మతముని మనకు అభివృద్ధి జేయడానికి ఇంకా ఇదొక మంచి ఆలోచన గురువుగారిది. అందరిని గూడా ఇప్పుడు మనం హిందూ మతంలో ఉన్నా గూడా అందరూ పూజలు జేయాలని అట్లా అని ఏముండదు గదా మేడం. సో వీళ్ళు గురువుగారు జెప్పింది విని ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు గాబట్టి అందరిని గూడా ఉద్ధరించాలని గురువుగారి అభిప్రాయం. ఏకీభవిస్తున్నా నేను గూడా. గురువుగారు గూడా చాలా మంచి పనులన్నీ చేస్తున్నారని అనిపిస్తుంది మేడం. అన్న సంతర్పణ అన్న కార్యక్రమాల గురించి సంతర్పణ కార్యక్రమాలు చెప్పండి. గూడా బాగా అక్కడ గుళ్ళ దగ్గర అక్కడక్కడ చేస్తున్నారు. ఇంకా మరి వాటికి ఫండ్స్ గూడా ఏం తీసుకుంటలేరంటున్నారు. గురువుగారికి చాలా ఇబ్బందవుతుందేమో! మరి ఇన్ని చేస్తున్నారు గదా! ట్రస్ట్ ద్వారా గాని ఇట్లా ఏదన్నా డొనేషన్స్ గాని తీసుకొని యాహ్! ఇంకా చేస్తే అన్న సంతర్పణ ఇంకెక్కువ గూడా చేస్తే అందరూ సహకరిస్తారు గదా! అని నాకనిపించింది మేడం. తను ఒక్కడే తను కష్టపడ్డ దాంతోనే చేస్తున్నానని చెప్పిండ్రు గురువుగారు. అని జెప్పి అంటే ట్రస్ట్ ద్వారా కొంత డొనేషన్స్ గూడా కలెక్ట్ జేసుకొని అవి అన్న సంతర్పణలకి తన పీఠానికి ఖర్చులకి గాని వాటికి ఉపయోగించుకొని ఇంకా మన పీఠాన్ని ఇంకా పై స్థాయిలోకి తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను మేడం. సపోర్ట్ ఎలా ఉందమ్మా? చాలా బావుంది సపోర్ట్. ఇంత జేసి ఇంతమందిని ఇప్పుడు నవరాత్రులు శ్యామల నవరాత్రి గ్రూప్‌లో ఒక 58 మంది చేసినామంట. అందరికి గూడా ఒక్కొక్కరికి మళ్ళీ మెసేజ్ పెట్టడము, ఒకరు పెట్టకపోతే పెట్టలేదని గూడా అనడం గూడా, అది గూడా అంతా చూస్తున్న బట్టే గదా మేడం. గురువుగారు చాలా అసలు స్ట్రిక్ట్‌గా ఉంటేనే అందరికి గూడా ఇట్లా చేయాలని, ఇట్లా గురువుగారు ఏమంటారో అని కాకుండా మనది గూడా మనకు ఉండాలనేసి మన భక్తితో జేయాలి గదా! అని నాకనిపించింది. పీఠం గురించి గాని, పీఠం కార్యక్రమాల గురించి గాని, మీరు ఏమైనా సలహాలిస్తారమ్మా? సలహాలు. ఇక నేను సలహాలివ్వడం అంటే అంత గాదు గానీ ఇప్పుడు నేను జెప్పినట్టే ఇట్లా ఏదైనా కలెక్ట్ జేసి ఇంకా పీఠాన్ని ఇంకా పై స్థాయిలోకి తీసుకెళ్తే ఇంకా వందల మంది, వేల మంది, లక్షల మంది ఇంకా చాలా మందొస్తారు గదా! ఇంకా అక్కడ ఎంతమందున్నారో నాకు దెలవదు. నేను కొత్త గదా! ఇంకా సాధకులు గూడా పెరుగుతారు. వాళ్ళు గూడా అందరూ గూడా సేవ జేసుకునేది ఇప్పుడు దేవుడిని ప్రచారం జేసుకోవడానికి ఇదొక అవకాశంగా భావించా భావించొచ్చనుకుంటున్నా నేను. అందరూ గూడా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఇట్లా సహకరిస్తా అంటున్నా గదా! నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వస్తుండొచ్చు గదా! గురువుగారికి ఇంకా సహాయపడడానికి గూడా ఇంకా చాలా మంది వస్తుండొచ్చు గదా! అని అనుకుంటున్నా. ఇంకా యూట్యూబ్ అని ఇట్లా ఛానల్స్ ద్వారా గూడా ఇంకా ఇంకొంచెం ప్రచారం జేసి ఇంకా పై స్థాయిలోకి తీసుకెళ్తే బావుంటదని నా అభిప్రాయం. ఇంకా చాలా మందికి ఉపయోగపడతారు గదా! గురువుగారు. ఇప్పుడు ఉట్టిగా ఒక్కరే ఇన్ని తీర్లా జేస్తున్నారు గదా! ఇంకా తన పైన కింద గాని ఎవ్వరు లేరు. నేనొక్కడినే అని గురువుగారు జెప్పిన మాటలు నేను విన్నాను మేడం. కానీ ఇంకా తను ఇంకా శిష్యులను ఏర్పాటు చేసుకొని, ఇంకా పీఠాన్ని ఇంకా పెద్దగా గూడా చేసుకుంటే ఇంకా చాలా మందికి గూడా కొంతమంది గాదు ఇంకా చాలా మందికి గూడా దారి జూపించినట్టయితది అనేసి మా అభిప్రాయం. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? అంటే అందరికీ గూడా ఒకటే జెప్తున్నా. అది మనం చేసే నవరాత్రులు మన కోసమే జేస్తాం మనము. ఏ దేవతా పూజలైనా గూడా మన కోసమే జేస్తాము. గురువుగారు జెప్పిర్రు గదా! అని మనం జేయడం గాదు. మన కోసము మనకెంత భక్తి ఉంది అనేది మనం అమ్మవారి గాని, అయ్యవారు గాని ఎవరికైనా గూడా మన భక్తిని చూపించుకోవడానికే మన కోసమే జేస్తాము మనము. అందరూ గూడా మన కోసం మనం అందరం జేసుకుంటే అందరం బావుంటామనేది నా ఉద్దేశ్యం. అమ్మ మీరు శ్యామల నవరాత్రుల అనుభవాలు చాలా చక్కగా పంచుకున్నారమ్మా. హ్మ్. ఓం శ్రీ ఇక నాకు మాత్రే నమః. చెప్పడానికి రాలేదు మేడం. నాకు కళ్ళకి నీళ్ళొస్తున్నాయి. నాకసలు చెప్పడానికి అసలు మాటలొస్తలేవు చెప్పాను. గానీ, ఇంక చెప్తున్నా నేను గానీ ఇంకా చాలా బాగా చెప్పారమ్మా మీరు. ధన్యవాదాలమ్మా.